రూపాయల్లో 4 ప్రశ్నలు అడుగుతా. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ₹1,00,000. బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో మన ముందుకు రాబోతున్నారు నరేష్ గారు అండ్ హిస్ వైఫ్. గట్టిగా చెప్పట్లు. లెట్స్ వెల్కమ్ నరేష్. ఒక్క నిమిషం, నేను క్లియర్ గా చెప్పా భార్యాభర్తలని. అవును. అక్క తమ్ముళ్ళు ఎవరు పంపించారు స్టేజ్ మీదకి? అక్క తమ్ముళ్ళు ఎవర్రా? షీ ఇస్ మై వైఫ్. yes, one and only wife. మీ భార్య. మీ భార్య సర్కస్ లో పులులు ఆడిస్తుంటదా? లేదు, యాంకరింగ్ చేస్తూ ఉంటుంది. ఆ డ్రెస్ చూస్తే డౌట్ వచ్చింది. కూర్చోండి. హ్యావ్ ఎ చిక్ బేబీ. thank you ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ ఏమని పిలిచావు? బేబీ. ఒరే నువ్వే ఆవిడికి బేబీలా ఉన్నావు. సరే, ₹1,00,000 మొదటి ప్రశ్న. అడుక్కో. ఏ గ్రూపు? విబిజి. విబిజి గ్రూపా? రాజుగారు ఏమవుతారు? అన్నయ్య. మడిపడిగా రాజుగారు తమ్ముడువా? అవును. మరి మీ అన్నగారు పొడుగున్నారు. నా హైట్ మా అన్న తీసుకున్నాడు. కవల పిల్లలు, ట్విన్స్. ఒరే రాజుగారు మీరు కవల పిల్లలు. కవల పిల్లలు ఒకేసారి పుట్టారు. అసలు ఎక్కడ పోలికలు కుదరట్లేదు. ఆయనకి నాన్న పోలికలు వచ్చాయి, నాకు అమ్మ పోలికలు వచ్చాయి. ఓకే, ₹1,00,000 మొదటి ప్రశ్న. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు, అరేంజ్ కాదు, మరేంటి? సహజీవనం. అంటే డేటింగ్. ఆవిడ ఆవుల్ని గీతలు కాస్తుందా? మరి మాట్లాడితే ఆవంటుంది. అంటే ఇంతకు ముందు శ్మశానంలో పని చేసేదండి. ఏం చేసేది? డప్పులు కొట్టేది. నువ్వు? చిల్లరనుకునేవాడిని. ఏ ఏరియా? మరికొండ. మీ ఇద్దరిది మణికొండ మున్సిపాలిటీ. ₹1,00,000 రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలను అడగాల. మీరిద్దరు సహజీవనం అంటే డేటింగ్. ₹1,00,000 మూడో ప్రశ్న. మీకు ఎంత మంది పిల్లలు? ఓ 2-3 కానీ వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? ఈ ఫంక్షన్ లోనే ఆడుకుంటూ ఉంటారు. ఎక్కడ అదిగో ఆడు పెద్దోడు, చిన్నోడు. ఆ పేపర్ పట్టుకెళ్తున్న అమ్మాయి మా చిన్న కూతురు చెయ్యి ఊపింది. ఎవరు పిలిచింది? నాన్న అని పిలిచింది. నీకు అంత పెద్ద కూతురుందా? ₹1,00,000 చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? ఐ థింక్ పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. ఆ గట్టి గడిచింది ఆయన సుబ్బారావు. మీ పక్కింట్లోనే ఉంటాడా? ఎందుకు? సహజీవనం అంటే చెప్తానా కొడక. ₹1,00,000 పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇమ్మన్నారు. మీలా డేటింగ్ చేసుకున్న వాళ్ళకి కాదు. ఇప్పుడు నీ ₹1,00,000 కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? బోడుపుల సెంటర్ తెలుసా? తెలుసు. అక్కడికి వెళ్ళి అడుక్కు తిను. బేబీ వెళ్ళి డేటింగ్ చేసుకుందాం. okay baby. యూట్యూబ్ లో పెట్టండి, మంచి రేటింగ్ వస్తుంది.